America is having Silicon Valley. We wanted to create Quantum Valley in India. That is where Andhra Pradesh comes. To transform Amravati into South Asia's first quantum valley. In the next few years, the Amravati Quantum Valley is projected to create over 1 lakh హై స్కిల్ జాబ్. ఈ లక్ష జాబ్స్ ఎలాంటి షేప్ అండ్ ఫామ్ లో ఉండబోతున్నాయి? ఎన్నో సెక్టర్స్ నుంచి బోలెడని ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎగిరిపోతున్నాయి. ఆల్రెడీ ఉన్న జాబ్స్ లో సిగ్నిఫికెంట్ గా ఏ టెక్నాలజీస్ తీసుకొస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ లక్ష జాబ్స్ గురించి స్పెసిఫిక్స్ చెప్పాలి కదా. ఎలాంటి సెక్టర్స్ లో ఎలాంటి జాబ్స్ రాబోతున్నాయి, వాటి సాలరీస్ ఎంత ఉండబోతున్నాయి, ఇవేమీ చెప్పకుండా లక్ష జాబ్స్ అని ఒకటి చెప్పేస్తే మీరు 99-2000 లో కూడా 1,000,000 మందికి జాబ్స్ అని ఎలాగైతే చెప్పేశారో ఇక్కడ కూడా 1,00,000 జాబ్స్ అంటుంటే సేమ్ అలానే లేదు. సౌత్ ఏషియాలోనే ఫస్ట్ టైం ఎవర్ ఎలాగైతే యోగాంధ్ర ఈవెంట్ లో ఆ ఈవెంట్ నుంచి ఏపీ పబ్లిక్ వచ్చిన బెనిఫిట్ ఏంటి, నెట్ అవుట్కమ్ ఏంటి అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇక్కడ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అని సౌత్ ఏషియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ అనేలాంటి మెషిన్ ఒకటి సెటప్ చేస్తే సరిపోద్దా? ఎందుకని ఈ లక్ష జాబ్స్ ఎలాంటి షేప్ అండ్ ఫామ్ లో ఉండబోతున్నాయి, ఎలాంటి సాలరీ ప్యాకేజ్ లో ఉండబోతున్నాయని చెప్పలేకపోతున్నారు. వాటి మీద మీరు క్లారిటీ ఏమీ తెచ్చుకోకుండా ఇలాగ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, ఇలాగ పబ్లిక్ మనీని ఈవెంట్స్ అని, వర్క్ షాప్స్ అని, ఆ మెషిన్స్ అని, ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్స్ అని వీటన్నిటి మీద పెట్టేవి కరెక్ట్ డెసిషన్స్ అవుతాయా? లేదా అదంతా పబ్లిక్ మనీ కదా, ఎవరు అడుగుతారు, వాడదాం అంతా మన పబ్లిసిటీకే, సర్వం మన పబ్లిసిటీకే అని చెప్పేసి వాడుతున్నారా?